మూలపేట పోర్టు నివాసితులకు అన్యాయం జరిగితే ఉద్యమిస్తానని శ్రీకాకుళం జిల్లా టెక్కల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. టెక్కల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడారు. కమిషన్ల కోసమే 5 నెలల పోర్టు పనులు జాప్యం చేశారని చెప్పారు. రాజకీయ కక్షతో స్థానికులకు ఉద్యోగులను తొలగిస్తున్నారన్నారు. మూలపేట పోర్టును అవహేళన చేసిన మంత్రి అచ్చెన్న పునఃప్రారంభించడం ఎంతో హాస్యాస్పదంగా ఉందన్నారు దువ్వాడ. సమస్య తీర్చుతామని ఇన్ని వేల అప్లికేషన్లు నా దగ్గర ఉన్నాయి. వేల కొద్ది అప్లికేషన్లు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. నాకు తెలిసి 12,000 అప్లికేషన్లు నా దగ్గర. అన్ని టెక్కలి, కోటబొమ్మలు, సంతబొమ్మలు, నందిగా మండలానికి చెందిన వాళ్ళు, జిల్లాకు చెందిన వాళ్ళు, ఉత్తరాంధ్రకు చెందిన వాళ్ళు, వీళ్ళందరికీ 75% మనం ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యతలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఆ అప్లికేషన్లన్నీ పంపిస్తాను మీకు. వాళ్ళందరూ మన ప్రజలే, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. పోర్టు నిర్మాణం మీరు గాని ఈ లావాదేవీ మీ కమిషన్ల కోసం ఆపకపోయి ఉంటే ఈ పాటికే పూర్తయిపోయింది. కర్మ ఈ ప్రభుత్వం మళ్ళీ జగనన్న అధికారంలోకి రాలేకపోవటం, ఆ పోర్టు మేము పూర్తి చేయలేదు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ నెలసరికల్లా పూర్తి చేసి 25,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సింది. మరో 5-6 నెలలు వెనక్కిపోయిందంటే కేవలం మీ కమిషన్ కోసమే. తెలుసు పోర్టులో ఏం నడుస్తుందో, ఏం జరుగుతుందో. మరి ఆ రోజు అన్నావే అచ్చెన్నాయుడు గారు, మూలపేటలో ఈ పోర్టు ఒక్కడి కోసమే కడుతున్నారన్నారే, నన్ను ఉద్దేశించి దువ్వాడ శ్రీనివాస్ కోసమే పోర్టు కడుతున్నారన్నారు. మరి ఇప్పుడు ఏంటైంది? 5 నెలలు ఎందుకు ఆగింది? ఇప్పుడు ఎందుకు ప్రారంభమైంది? ఓకే, మీ లావాదేవీ మీకు రావాల్సిన కమిషన్లు నాకు అవసరం. ప్రారంభించారు, సంతోషం. ఇంక 20% ఉంది కదా.